ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమునకు స్తుతి కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైన కర్మేల్ బ్యాప్టిస్టు సంఘం అంతటికి ఆన్లైన్ కార్యక్రమం ద్వారా ఈ యొక్క ప్రోగ్రామును వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాం. ఎలా ఉన్నారండి? పరిస్థితులు కొంత మెరుగుపడుతున్నాయి కదూ. దేవుని కృప వల్ల మన అనుదిన జీవితాలలో కొంత ఊపిరి పీల్చుకునే వాతావరణం మనకు ఏర్పడింది కదూ. నిజమే, దేవుడు తన కనికరమును, తన వాత్సల్యతను, తన ప్రేమను మనపై చూపిస్తున్నాడు. అందును బట్టి దేవదేవుణ్ణి మనం స్తుతించాలి. దేవుని యొక్క కార్యాలు ఆశ్చర్యములు. ఆయన ప్రతి చర్య వెనుక ఒక ఉద్దేశం, ఒక ప్రణాళిక ఉంటుంది. మనమంతా కూడా ఆయన యొక్క ఉద్దేశాలను, ఆయన సంకల్పాలను తెలుసుకొని ఆయన చిత్తమును భూమి మీద నెరవేర్చి రక్షణ పొందవలసి ఉంటుంది. గనుక యేసుక్రీస్తునందు ఆయన సంకల్పించిన సంకల్పం, ఆయన చిత్తం మన జీవితాల్లో నెరవేరుతుండగా, పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయుచుండగా, వాక్యము వెలుగు జ్యోతి వలె మన ఎదుట ప్రకాశిస్తూ ఉండగా, దేవుని పిల్లలంగా మనము ముందుకు సాగుటకు సిద్ధపడదాం. మరొక పర్యాయం బైబిల్ స్టడీ కార్యక్రమంలో జీవం కలిగినటువంటి దేవుని మాటలను మనము పరిశీలన చేసి, అధ్యయనం చేసి, నేర్చుకోవటానికి కృపను పొందుకుంటూ ఉండగా చిన్న ప్రార్థన ద్వారా నేటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. అందరి తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉన్న మా ప్రియ పరమ తండ్రి, మరొకసారి నీ ప్రియ పిల్లలముగా నీ పాదాల చెంత ఈ ఆన్లైన్ కార్యక్రమంలో బైబిల్ స్టడీ ద్వారా నీ చెంతకు చేరి నీకు మొరపెట్టుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. గొప్ప దేవా, మా హృదయాలలో, మా యొక్క తలంపులలో నైనా కొంత సమాధానం, మా బ్రతుకుల్లో కొంత వెసులుబాటు, కొంత సౌకర్యమును మేము పొందుకోగలుగుతున్నాం. భయంకరమైన వాతావరణం, పరిస్థితుల నుండి కొంచెం ఊపిరి పీల్చుకునే వాతావరణంలోనికి, పరిస్థితుల్లోనికి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. అయా, మేము ఎంతకాలం ఇక్కడ ఉన్నాం అన్నది కాదు, ఎందుకు బ్రతుకుతున్నాం అన్నది చాలా ప్రాముఖ్యం. ఎలా బ్రతుకుతున్నాం అన్నది అంతకంటే ప్రాముఖ్యం. మా ప్రభా, మేము నీ చిత్తం నెరవేర్చడానికి పరిశుద్ధముగా క్రీస్తునందు బ్రతుకుటకు మాకు జ్ఞానమును, వివేకమును, ఉపదేశమును అందించమని బ్రతిమాలుతుంటున్నాం. మా గొప్ప దేవ, ఇదిగో మరొకసారి మా యొక్క కుటుంబాలలో, మా వ్యక్తిగత జీవితాల్లో, సంఘంలోని ప్రతి బిడ్డ యొక్క వ్యక్తిగత జీవితంలో, వారి వ్యాపారాల్లో, వారి పనిపాటుల్లో, వారి ఉద్యోగాల్లో, వారి కుటుంబ పరిస్థితులలో, వారి బంధువుల మధ్య అయా మీరిచ్చిన సమాధానం బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆరోగ్యములను బట్టి, ఆయుస్సును బట్టి కృతజ్ఞతలనైనా, మీ ఆదరణ, మీ ఓదార్పును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం. గొప్పదేవా, మరి ఒక పర్యాయం సజీవులుగా ఉన్న మేము సత్యవాక్యమును మేము అధ్యయనం చేయడానికి పూనుకుంటుండగా నీ పరిశుద్ధాత్మ సహాయమును మెండుగా మాకు అనుగ్రహించి, నీ సత్యవాక్యములోని సంగతులను గ్రహించి వాటి చొప్పున నీపై ఆధారపడుటకు, నిన్ను నమ్మి శ్రద్ధ వహించి జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాం మా తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, నేటి క్లుప్త ధ్యానం లేకపోతే ఈ యొక్క బైబిల్ స్టడీ కార్యక్రమంలో మరొక అంశాన్ని మీ ముందుకు తీసుకొని రావడానికి ఇష్టపడుతున్నాను. అదేమిటంటే, దేవా మా కన్నులను తెరువుము, మా కన్నులను తెరువుము. ఇది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థనగా క్రైస్తవ జీవితంలో మనకు ఉండాలి. మా కన్నులు తెరువుము అని అనడం వెనకాల ఉద్దేశం ఏమిటంటే, మాకు మరుగైనటువంటి సంగతులు, మాకు తెలియని సంగతులు, మేము ఆలోచించేటువంటి ఆలోచనలకు భిన్నమైన, విభిన్నమైన, గొప్పవైన సంగతులను మేము తెలుసుకున్నట్లుగా, మేము గ్రహించినట్లుగా చేయము దేవా అని ప్రార్థన చేయటం. విశ్వాస జీవితంలో, మరి ఈ లోకంలో అనేక రకాల అనుభవాల గుండా మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఆ పరిస్థితులలో మనకు దేవుడు వినూత్నమైనటువంటి పాఠాలు బోధించాలనుకుంటాడు. దేవుడు తన యొక్క శక్తి సామర్థ్యములను చూపించాలనుకుంటాడు. దేవుడు తన యొక్క మహిమను ప్రదర్శించాలనుకుంటాడు. ఆ పరిస్థితుల్లో మనము ఆందోళన పడి కలవరపడటం కంటే, దేవా నువ్వేం చేయాలనుకుంటున్నావు, ప్లీజ్ దాన్ని మేము చూచే కన్నులు మాకు దయచేయండి. దయచేసి మా ప్రభువా, మేము ఆ పరిస్థితులను గమనించి భూమి మీద బ్రతికే పరిస్థితి మాకు నేర్పించండి. ఆ యొక్క నీ ఉద్దేశములను, నీ సంకల్పములను మేము నేర్చుకునేటువంటి విధంగా మాకు సహాయం చేయండి అని ప్రార్థన చేయాలి.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఒక మహనీయుడు ఉన్నాడు, ఒక గొప్ప సేవకుడు ఉన్నాడు. దేవుని కొరకు అత్యంత పట్టుదలతో, రోషముతో పనిచేసిన, సమర్పణతో పనిచేసిన సేవకుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఎలీషా. ఆయన మహాప్రవక్తగా పేరుగాంచినటువంటి వాడు. దేశ విదేశాలలో మరి గొప్ప పేరుగా కాంచినటువంటి ప్రవక్తగా ఆయన చరిత్రకెక్కాడు. ఆ ప్రవక్త దేశంలో ఉండటం చేత ఇశ్రాయేలీలు ఓటమి చూడటం లేదు, గెలుస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీలకు గెలుపెక్కడిది అని శత్రురాజులు మరి ఆరా తీసినప్పుడు వారికి ఆశ్చర్యం కల్పించేటువంటి సంగతులు తెలిసాయి. ఏమిటి అంటే, ఆ దేశంలో ఎలీషా అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త వారి దేవునికి ప్రార్థన చేస్తాడు. ఆ దేవుడు ఆ ప్రజలకు ఆ ఎలీషా భక్తుని ప్రార్థన ద్వారా విజయాలు ఇస్తాడు అని. ప్రేమైన దేవుని బిడ్డలారా, శత్రువులకు ఎప్పుడైతే ఆ విషయం తెలిసిందో, ఆ ప్రవక్త నివాసం ఉంటున్నటువంటి ఒక పర్వత ప్రాంతానికి ఆ శత్రురాజులు తమ సైన్యాన్ని పంపించారు. మహాభక్తుడైనటువంటి ఆ యొక్క భక్తుని చుట్టూ శత్రువులు మాటు వేశారు. శత్రు మాటున ఆ యొక్క భక్తుడు ఉన్నాడు. శత్రువులు చుట్టుముట్టగా మధ్యలో దేవుని సేవకుడు ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితులు దైవజనులకు ఎదురవుతాయి. ఆ పరిస్థితులు దైవ జనాంగానికి ఎదురవుతాయి. ఆ పరిస్థితులు దేవుని పిల్లలందరికీ ఎదురవుతాయి. ఆ పరిస్థితుల్లో ఆ ఎలీషా భక్తుని యొక్క సేవకుడు కొండ దిగటానికి ఉదయాన్నే ప్రయత్నం చేసినప్పుడు ఆ చుట్టూ కూడా శత్రు రాజుల యొక్క సైన్యము మాటు వేసి ఉండటం గమనించి యజమానుడి దగ్గరికి వెళ్ళి, నా యజమానుడా, డే మాస్టర్, శత్రు యొక్క సైన్యము మనం ఉంటున్నటువంటి పర్వత ప్రాంతాన్ని చుట్టుముట్టిందయ్యా, మనము శత్రువుల మధ్యలో ఉన్నామయ్యా, ప్రాణ భయము నన్ను వెంటాడుతుందయ్యా, ఇదిగో తప్పదు మనకు మరణం అని నాకు తోస్తూ ఉందయ్యా, అపాయము దగ్గరగా ఉందని నాకు అర్థమవుతుందయ్యా అని యజమానుని దగ్గరికి వచ్చి చెప్తాడు. అప్పుడు యజమానుడైనటువంటి ఎలీషా గారు ఏమంటున్నాడో చూద్దాం. దయచేసి రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం, రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం చూద్దాం. 16వ వచనం నుండి, అంటే అంతకంటే ముందు జరిగినటువంటిది 15వ వచనం. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణము చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదమని ఆ దైవజనునితో అనగా, అతడు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవాడు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీని కండ్లు తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరువ చేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని రథముల చేత ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని రథముల చేతను నిండి ఉండుట చూచెను. చూసారా ప్రేమైన దేవుని బిడ్డలారా, అతడు ఉంటున్నటువంటి ప్రాంతం చుట్టూ అగ్ని రథములు. శత్రు సైన్యమేమో కేవలము మామూలు సాధారణమైన గుర్రము రథములతో వారొస్తే, వీని కనులు తెరువు ప్రభువా అని ఎలీషా ప్రార్థన చేసినప్పుడు ఆ పనివాడు అగ్ని రథములు ఎలీషా చుట్టూండటం చూశాడు. ఎలీషాకు కనబడుతున్నది, పనివారికి కనబడటం లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా మన చుట్టూ దేవుడు ఎలాంటి వాతావరణాన్ని కలుగచేశాడో, ఎలాంటి పరిస్థితులను పెట్టాడో మనం చూడగలగాలి. ఆ ఆత్మీయ నేత్రం మనకు ఉండాలి. మన దేవుని యొక్క గొప్పతనం మనకు అర్థం కావాలి. నో డౌట్, ఆల్ ద క్రిస్టియన్స్ ఆర్ ఇన్ ఎ బ్యాటిల్ ఫీల్డ్. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ కూడా యుద్ధ భూమిలో ఉన్నాడు, పోరాడుతున్నాడు. ఈ లోక ప్రయాణంలో అనేక రకాలుగా జీవన పోరాటం ఒకవైపు అయితే, లోకము వారిని చుట్టి శత్రుముఖగా వారిని అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. మనుషులు లోకం విశ్వాసయాత్రకు వ్యతిరేకముగా,
ఆధ్యాత్మిక జీవితాలకు విరుద్ధంగా పాపము చేయించటానికి, పాపములో పడివేయటానికి, సులువుగా చిక్కుల్లో పెట్టడానికి క్రైస్తవుల చుట్టూ పొంచి ఉన్నది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే భక్తుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దయచేసి 2వ పత్రిక కొరింథీయులకు రాసిన పత్రికల్లో 2వ పత్రిక 5వ అధ్యాయము దయచేసి 7వ వచనం 8వ వచనం. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవుని యందైనట్లు దేవుని యందై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము, అపాయములో ఉన్నను కేవలం ఉపాయం లేని వారము కాదు, తరమబడుచున్నను దిక్కులేని వారము కాదు, పడద్రోయబడి నను నశించువారము కాము. ప్రేమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏం జ్ఞాపకం చేస్తున్నారంటే, విశ్వాస యాత్రలో మేము తరమబడుతున్నట్టుగా ఉన్నాం, మేము పడద్రోయబడినట్టుగా ఉన్నాం, మేము శ్రమ పడుతున్నట్టుగా ఉన్నాం, మేము అపాయములో ఉన్నట్టుగా ఉన్నాం. ఇలాంటి ఇబ్బందులు మాకు ఎదురవుతూ ఉన్నాయి. మన జీవితంలో, మన అనుదిన జీవితంలో, మన క్రైస్తవ జీవితంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కదూ. లోకము క్రైస్తవుల చుట్టి ఎన్నో దురుద్దేశములతో దుష్ట కార్యములను జరిగించుచున్నది కదూ. బహుశా అది మనకు అర్థం కాకపోవచ్చు. లోకము మన మీద ఏమి దాడి చేస్తుందో కూడా చాలామందికి తెలియదు. లోకముతో మనకున్న ప్రమాదం కూడా చాలామందికి అర్థం కాదు. ఇక వారితో పోరాటం ఉందని ఏమర్థమవుతుంది? వారితో మనం గెలవాలంటే దేవుడిచ్చేటువంటి ఆ యొక్క మహిమ ఏం కనబడుతుంది? చాలామంది జీవితాల్లో లోకముతో కాంప్రమైజ్ అయిపోయేటువంటి అనుభవం కనబడుతుంది. ప్రేమైన వాళ్ళరా, చాలామంది ఈ లోకముతో పోరాడలేక చతికిలబడి రాజీపడి బ్రతుకుతున్నారు ఆత్మీయ జీవితాల్లో. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను పాపములో పడేయటానికి, నా భక్తి జీవితాన్ని నలిపేయటానికి, నా యొక్క నిత్య నిజ నిరీక్షణను నాశనం చేయటానికి, ఆత్మ సంబంధులుగా భూమి మీద మనం బ్రతకకుండా చేయటానికి లోకము సకల విధములుగా పొంచి ఉన్నదండి. అనేక రకాలుగా మనల్ని ఇరుకున పెడుతుంది, అనేక రకాలుగా మనల్ని పడద్రోస్తుంది, అనేక రకాలుగా మనల్ని చిక్కుల్లో పెడుతుంది, అనేక రకాలుగా మనల్ని నాశనం చేయటానికి లోకం ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే భక్తుడైనటువంటి పౌలు గారు దైవజనుడైనటువంటి తిమోతి గారికి ఉత్తరం రాస్తూ ఏమంటున్నాడు అంటే, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, దయచేసి తిమోతి గారికి పౌలు గారు ఏ పౌలు గారు అయితే ఇదిగో మనకు లోకంలో పోరాటం ఉంది, మనం ఇరుకుల్లో ఉన్నామని చెప్పాడో అదే పౌలు గారు విశ్వాసులతో దైవజనులతో మాట్లాడుతూ ఏమంటున్నాడు? 6వ అధ్యాయం మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, అంటే లోకము నీ మీదికి తీసుకొని వస్తున్న ఆపదలను విడిచి, ఆ పాపమును విడిచి పారిపో, ఆ శోధనను విడిచి పారిపో. లోకము తీసుకొని వస్తున్న మాయోపాయములతో తీసుకొని వస్తున్నటువంటి ఆ అపాయములను నువ్వు చిక్కుకొనకు, తప్పించుకో, ఎస్కేప్ యువర్ సెల్ఫ్, పారిపో అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో తప్పించుకోవటమే తెలివి. అక్కడ నిలబడితే గెలవలేం, తప్పించుకోవటమే గెలుపు. పాపము చేయకుండా ఉండాలంటే తప్పించుకోవటమే సులభం అండి. అక్కడ నుండి పారిపోవటం ఉత్తమం. అక్కడ ఉండి నేను గెలుస్తానంటే నీ శరీరం, నా శరీరం, మన శరీరాలు బలహీనం. నీ కన్ను, నా కన్ను బలహీనం. నీ హృదయం, నా హృదయం మోసకరం. అర్థమవుతుందండి? అందుకే పాపము నుండి తప్పించుకోవాలి, పారిపోవాలి, అపవాదిని ఎదిరించాలి, శోధకుని ఎదిరించాలి, వాడిని యొక్క మానసిక పరిస్థితిని అతలాకుతలం చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వారిని ఎదిరించాలి. అనేక హింసలు తీసుకొని వస్తున్నప్పుడు తట్టుకోవాలి, ఎదిరించాలి. కానీ పాపం విషయం వచ్చేసరికి, లోకం నీ మీదకి తీసుకొని వచ్చేటువంటి ఆ యొక్క పాపం విషయం వచ్చేసరికి పారిపోవటం ఉత్తమం, పారిపోవటం ఉత్తమం. పారిపోమంటున్నాడు. రెండవదిగా ఏమంటున్నాడు? నీతిని భక్తిని విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును,
సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. నీతిని చేపట్టు. విశ్వాస సంబంధమైన పోరాటం చేయి. మరి నీతిని చేపట్టాలి, పాపం నుండి పారిపోవాలి, మంచి పోరాటం పోరాడాలి అని అంటే నీ నేత్రము నా నేత్రము తెరవబడాలి. మన శత్రువేమి మామూలుడు కాదండి. గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వాడు లోకంలో తిరుగుతున్నాడట. పేతురు గారు తన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు చెప్తున్నాడు. అయితే దేవుని పిల్లలుగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం ఏమిటంటే, వాడు బలమైన వాడు కావచ్చు, గర్జించు సింహం కావచ్చు, లోకము వాని చెప్పు చేతుల్లో ఉండి మన మీదికి సైన్యములాగా దిగి వస్తూ దండులాగా మరి సవాలు చేస్తూ వస్తూ ఉండవచ్చు. కానీ దేవుని పిల్లలుగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు. మొదటిగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఐ బిలాంగ్ టు మై గాడ్. I am not of this world. I belong to my Father, my God, my Savior. నేను లోకానికి చెందిన వ్యక్తిని కాదు, దైవ సంబంధిని అన్న విషయం మొదట మనకు అర్థం కావాలి. అందుకే ఏమంటున్నాడు, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు అంటే మీరు దేవుని సంబంధాలు అయితే మీలోకి ఎవరు వస్తారు? మనం పరిశుద్ధాత్మకు ఆలయం అవుతాం, దేవునికి మనం ఆలయం అవుతాం, నిలయం అవుతాం. మనలో దేవుడు ఉంటాడు కనుక దేవుడు మనలో ఉన్నవాడు, దేవుడు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. అపవాది శక్తిమంతుడే కావచ్చు, కానీ నాలో ఉన్న నా దేవుడు సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సహోదరి, it may seems to be, the devil is powerful, but God is all powerful. నీకు దుష్టుడు అపవాది శక్తిమంతుడుగా కనబడుతుండవచ్చు, కానీ నువ్వు నమ్మిన నీ దేవుడు సర్వశక్తిమంతుడు అన్న విషయం నీకు అర్థం కావాలి. పౌలు గారు అంటున్నారు, మేము ఇరికింపబడ్డట్టుగా ఉన్నాం, మేము తోయబడ్డట్టుగా ఉన్నాం, మేము శ్రమ పడుతున్నట్టుగా ఉన్నాం, మేము అపాయంలో ఉన్నట్టుగా ఉన్నాం. కానీ ఈ అపాయంలో, ఈ శోధనలో మేము కొన్ని సందర్భాల్లో తప్పించుకోవాలి, కొన్ని సందర్భాల్లో నీతిని చేపట్టి పోరాడాలి. మరొక వైపు పోరాడుతూ నీతిని వెంబడిస్తూ ఒకవైపు తప్పించుకునే ప్రయత్నం చేయాలి. అలా చేస్తూ మేము గెలవాలి. అలా గెలవటానికి మాలో ఒక శక్తిమంతుడు ఉన్నాడు. లోకములో ఉన్నాడు, శక్తిమంతుడే కావచ్చు, కానీ మాలో ఉన్నవాడు సర్వశక్తిమంతుడు అంటున్నారు పేతురు కానీ యోహాను కానీ. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శక్తి, ఆయన సర్వశక్తిమంతుడు అన్న సంగతి మీకు అర్థమైతే మీరు చక్కగా పోరాడతారు. మీరు చాలా చక్కగా పోరాడతారు. ఆయన శక్తి ఎంత గొప్పదో తెలుసా? కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీ కనులు తెరవబడినట్లుగా ఆయన, మీరు నమ్మినటువంటి దేవుడు, లేకపోతే మీలో ఉన్నటువంటి దేవుడు ఎలాంటి వాడు? రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి గనక వారు నిరత్తరులై ఉన్నారు. ఆయన ఎవరో తెలుసా? ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సృష్టికర్త. సృష్టిని పరిశీలిస్తే ఆయన శక్తి కనబడుతుంది. సృష్టిలో ఉన్నటువంటి పదార్థాలను మనం కనుక పరిశీలన చేస్తే, వాటిని ఆలోచిస్తే ఆయన శక్తి, ఆయన గొప్పతనం మనకు కనబడుతుంది. హీ ఈజ్ ద క్రియేటర్ గాడ్. ఆయన ఒక గొప్ప డిజైన్ వేసి గొప్ప నిర్మాణం చేశాడు ఈ ప్రకృతిని. ఆయన సర్వశక్తిమంతుడు, ఈజ్ ఎ క్రియేటర్. అందుకే మరి ఆయన ఎందుకు చేశాడట? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం, ప్రకటన 4:11 ఏమంటున్నాడు ఇక్కడ? ఆ 24 పెద్దలు సింహాసనం ముందు ఆసీనుడై ఉన్నవాడిని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను.
దానిని బట్టి అవి సృజింపబడెను. నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట ఉంచితి. దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి సృష్టించితివి, నీ మహిమార్థమే చేసుకుంటివి గనుక నీకే ఘనత, నీకే మహిమ. అవర్ గాడ్ ఈజ్ అవర్ క్రియేటర్, అవర్ గాడ్ ఈజ్ అవర్ ప్లానర్, డిజైనర్. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ పర్పస్. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ గ్లోరీ. ఉద్దేశము కలిగినటువంటి వాడు, తనను మహిమపరచ ఉద్దేశంతో అన్నీ చేసుకున్నట్టు. హీఈస్ అ క్రియేటర్ గాడ్. ఆయన సృష్టికర్త అయిన దేవుడు, అన్నీ చేసిన వాడు అన్న సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీలో ఉన్న దేవుడు అన్నీ చేసిన దేవుడు, అన్నిటినీ చేసిన దేవుడు. రెండవదిగా నిర్గమకాండం 14వ అధ్యాయం. నిర్గమకాండం 14వ అధ్యాయం. మన కనులు తెరవబడాలంటే ప్రేమిన దేవుని బిడ్డలారా, ఈ సంగతి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనం ఏమంటున్నాడు? ఇశ్రాయేలీలు, దేవుని పిల్లలు, ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు వచ్చారు. ఇదిగో కనాను దేశం చేరడానికి సిద్ధపడుతున్నారు. వారు ఆ మార్గంలో వెళుతూ ఉండగా శత్రువు ఆ యొక్క ఐగుప్తు రాజు మరలా వెంబడిస్తున్నాడు సైన్యంతో. ఆ ఫరో సైన్యం వారిని వెంబడిస్తూ ఉండగా ముందు చూస్తే సముద్రం, వెనక చూస్తే శత్రు సైన్యం. ఏం చేయాలి? దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. దేవుని వైపు చూస్తూ ఒక మాట పలుకుతున్నాడు భక్తుడైనటువంటి మోషే గారు. ఏమన్నారు చూద్దాం. 14వ అధ్యాయం 13వ వచనం. అందుకు మోషే, ముందు సముద్రం అండి, వెనక శత్రువులండి. ఆ సమయంలో మోషే జనులతో మాట్లాడుతున్నాడు. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా నేడు మీకు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. అద్భుతాన్ని చూస్తారు. మీరు ఊరికే ఉండండి, కనిపెట్టండి, దేవుని వైపు చూడండి ఒకసారి, దేవుడు ఏం చేస్తాడో. ఈ పరిస్థితుల్లో, ఈ కష్టాల్లో, ఈ దుఃఖంలో, ఈ ఆపదల్లో, ఈ ప్రమాదాల్లో, ఈ రోగములో, ఈ ఆర్థిక సమస్యల్లో, ఈ కుటుంబ సమస్యల్లో, ఈ కలహాలల్లో, ఈ ఓటమిలో, ఈ కృంగుదలలో, ఈ వ్యాపార నష్టంలో, భవిష్యత్తుకు నిరీక్షణే లేని పరిస్థితి కనబడుతున్నప్పుడు, ఎవరు వస్తారో సమాధానం, ఎవరు వచ్చి సహాయం చేస్తారో తెలియనప్పుడు ఏం చేయాలి? ఓపెన్ అవర్ ఐస్ లార్డ్ అని ప్రార్థన చేయాలి. మా కన్నులు తెరువు దేవా అని ప్రార్థన చేయాలి. మోషే ఇశ్రాయేలుతో అంటున్నాడు, మీరు చూడండి, ఆయన వైపు చూడండి, ఊరికే ఉండండి, కనిపెట్టండి ప్రభు ఏం చేస్తాడో. 30వ వచనం చూద్దాం. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులు వచ్చిన ఐగుప్తీయులను సముద్రమున చూచిరి. మోషే, సముద్రం వైపు నీ కర్రెత్తయ్యా అంటే మోషే సముద్రం వైపు కర్రెత్తాడు. సముద్రము 2 పాయలైంది. సముద్రం మధ్యలో గుండా ఆరిన నేలను ఇశ్రాయేలీయులు అవతల ఒడ్డున దాటారు. శత్రువులు వచ్చారు, ఆ సముద్రంలో మునిగిపోయారు. ఎంత అద్భుతం జరిగింది తెలుసా ప్రేమైన దేవుని బిడ్డలారా? అద్భుతం చేశాడు దేవుడు. రక్షించే శక్తిమంతుడు ఆయన. సృష్టికర్త మాత్రమే కాదు, రక్షించేందుకు శక్తి కలిగినటువంటి వాడు. రక్షించేందుకు శక్తి కలిగినటువంటి వాడు. యూదా రాజుల కాలంలో కూడా ఒక రాజు శత్రువులు వారిని చుట్టుముట్టారు అని తెలిసినప్పుడు దేవుని ఎదుట ఆ యొక్క రాజు, ఆ ప్రజలు ఏమని ప్రార్థన చేస్తున్నారు తెలుసా? దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. దినవృత్తాంతం 2వ గ్రంథం 20వ అధ్యాయం. మోయాబీలో రాజు వచ్చినప్పుడు అక్కడ రాజు, యూదా రాజు యెహోషాపాతు అతని యొక్క ప్రజలందరూ ఏమని ప్రార్థన చేస్తున్నారు? 12వ వచనం, 20వ అధ్యాయం 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. నీవు ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశారు. నువ్వేం చేయవా? అపవాది వచ్చి మమ్మల్ని ఇదిగో ఇబ్బంది పెడుతున్నాడు. లోకం వచ్చి మమ్మల్ని పాపం చేయమంటుంది. మా చుట్టూ మా ఆత్మీయతను దెబ్బతీసే వాతావరణం ఉంది. దేవా, నువ్వేం చేయవా?
దేవుడు అంటున్నాడు. ఆ పరిస్థితుల్లో దేవుని వైపు చూశారు వారు. అప్పుడు జవాబుగా దేవుడు వారిని ఏమంటున్నాడు చూద్దాం. యూదా ప్రజల చుట్టూ మోయాబు రాజు మాటు వేస్తున్నప్పుడు, వారిపై సవాలు చేస్తూ యుద్ధం చేయడానికి రాబోతున్నప్పుడు దేవుడు అంటున్నటువంటి మాట 15వ వచనం, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. మీ చుట్టూ సైన్యం ఉంది కానీ యుద్ధం మీది కాదు, నేను చేస్తాను. ప్రియ విశ్వాసి, నా కన్నులు తెరువు ప్రభువా, నీవే శక్తిమంతుడవు దేవా అని నిజముగా ఆయన శక్తి మీద, ఆయన సామర్థ్యం మీద, నీవే సృష్టికర్తవు, నీవే రక్షణకర్తవు అని ఆయన శక్తి సామర్థ్యం తెలుసుకొని ఆయనకు ప్రార్థన చేస్తే ఏమంటాడు తెలుసా? యుద్ధం మీది కాదు, నాది అంటాడు. ఐ విల్ ఫైట్ ఫర్ యూ. మీ కొరకు నేను పోరాటం చేస్తాను, నేను శత్రువును ఓడిస్తాను అంటాడు దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏం జరిగింది? ఆ తర్వాత 15 నుంచి 19 వచనాల్లో పోరాటం నాది అన్నాడు. 20 నుంచి 30 వచనాల్లో మీరు చదవండి. దేవుడు వారికి గెలుపునిచ్చాడు, గొప్ప విజయాన్ని అందించాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని పిల్లలుగా మా కన్నులు తెరువు దేవా, ఈ పోరాటంలో, ఈ బ్రతుకు పోరాటంలో, ఈ విశ్వాస పోరాటంలో మా కన్నులను తెరువు ప్రభువా అని ప్రార్థించే అనుభవంలోనికి రావాలి. ఎఫెసీలోకి రాస్తూ ఏమంటున్నాడు తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా పౌలు గారు? ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయం కొన్ని వచనాలు మీ కొరకు చదువుతాను. 17 నుంచి, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, అనగా మీరు రక్షణ పొంది పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వచ్చి బాప్తిసం తీసుకొని వాక్య సత్యమును మీరు అనుసరించుచున్నవారుగా, మీ మనోనేత్రములు వెలిగింపబడిన వారుగా, ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యము ఎట్టిదో మీరు తెలుసుకొనవలెను. అర్థమవుతుందా ప్రేమైన దేవుని? మీ కన్నులు తెరవబడాలి. మీరు రక్షింపబడితే మీ కన్నులు తెరవబడాలి. ఆయన మీకు ఇవ్వబోతున్న ఈ పోరాటంలో, ఈ పాపం నుండి తప్పించుకొని మీరు నీతిని వెంబడించి మీ శత్రువుతో మీరు పోరాడితే, మీ దేవుని శక్తిపై ఆధారపడితే, ఆయన వైపు చూచి దేవా మాకు సహాయం చేయని ఒక ఎలీషాలాగా మనోనేత్రములు తెరవబడినటువంటి ఒక పనివానిలాగా ఆయన సైన్యాన్ని మీరు చూడగలిగితే ఎంత బాగుంటుంది. ఇదిగో ఇలా మాట్లాడతారు. ఆయన శక్తిని, ఆయన సామర్థ్యమును మీరు చూస్తారు, ఆయన బలాన్ని మీరు చూస్తారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకేమంటున్నాడు? క్రీస్తు యేసునందు వినియోగపరిచిన బలాతిశయం బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపయోగు తండ్రి తన్ను తెలుసుకొనుటే అందు మీరు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు, మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. మీరు మీ కనులు తెరవబడిన వారై భవిష్యత్తులో దేవుడు మీకు ఏ గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడో చూచి తరించున్నట్లుగా మీ కనులు తెరవబడాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఎల్లప్పుడూ సత్యమును గ్రహించి, ఈ కష్టాలను బట్టి కాదు, మీరు నమ్మిన దేవుణ్ణి బట్టి మీరు జీవించినట్లుగా మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీకున్న ఈ పరిస్థితులను బట్టి కాదు, మీలో ఉన్న దేవుని గురించి ఆలోచించి బ్రతకవలసిందిగా ప్రేరేపిస్తున్నాను అంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎంత గొప్పవాడు! రక్షకుడు, విమోచకుడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30 నుంచి 38 వచనాల్లో పౌలు గారు అంటాడు, ఇదిగో మన దేవుడు రక్షకుడు అంటాడు. మన రక్షకుడైన యేసు క్రీస్తు ఇదిగో మన యొక్క విజ్ఞాపనకర్త, మన మధ్యవర్తి అంటాడు. ఆ తర్వాత ఆయన యందు మనకు గొప్ప విజయం ఉంది, హీజ్ అవర్ డిఫెండర్ అంటాడు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ కన్నులు తెరవబడ్డాయా? మీ యొక్క పరిస్థితులను బట్టి కుమిలిపోతున్నారా?
పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా ఈ మాటలు పలికిస్తూ ఉండగా మీ కనులు ఇప్పుడైనా తెరవబడుతున్నాయా? ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని మీరు చూడగలుగుతున్నారా? అలా చూచి ప్రభు యొక్క శక్తి సామర్థ్యంపై ఆధారపడి లోకము మనల్ని అదిగో అణిచివేయటానికి, మన భక్తి జీవితాలను నాశనం చేయడానికి వస్తుండగా లోకము నుండి తప్పించుకొని వారిని ఎదిరించి అపవాదిని ఓడించి శక్తిమంతులముగా నమ్మకమైన మంచి దాసులముగా మంచి పోరాటము పోరాడిన నీతి కిరీటము పొందదగిన వారముగా మనం పనిచేయుటకు, గెలుచుటకు మనం సిద్ధపడదాం. పరిశుద్ధాత్మ సహాయం కోరుకుందాం. దేవునికి మొరపెడదాం. మా కన్నులు తెరువు దేవా, మేము గొప్ప విజయము చూచుటకు మాకు సహాయం చేయదేవా అని ప్రార్థన చేయాలి. ఆ రీతిగా ప్రార్థించి కన్నులు తెరవబడిన వారముగా లోకములో జయము పొందుటకు మీ అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు తోడైండునుగాక. ప్రార్థనకు ముందుగా మరొకసారి గమనించండి. ప్రియ తల్లి మునిగాల స్వరూపారాణి ప్రభాకర్ గారు దేవుని సన్నిధికి పిలువబడ్డారు. వారు విడిచినటువంటి తన యొక్క కుమార్తె కుటుంబాన్ని దేవుడు ఆదరించి ఓదార్చులాగున, వారి తోబుట్టువుల బంధువుల కుటుంబాలను దేవుడు ఆదరించులాగున మీరంతా ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనవి చేస్తుంటున్నాను. ప్రియమైన దేవుని వారలారా, మరి బలహీనులైనటువంటి మన ఆత్మీయ తోటి విశ్వాసుల విషయమై కూడా మనం ప్రార్థన చేద్దాం. యథావిధిగా దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారి విషయమై ప్రార్థన చేద్దాం. కిడ్నీ డయాలసిస్ జరుగుతున్న సహోదరులను, పారాలసిస్తో బాధపడుతున్నటువంటి సహోదరులను, హార్ట్ ప్రాబ్లమ్స్ సోదరులు జాన్ సుదేశ్ గారు హార్ట్ ఆపరేషన్ అయి ఉన్నారు. వారు ఇప్పటికే మొన్న COVID-19 కూడా వచ్చింది. మరి హార్ట్ చెకప్ కోసం హైదరాబాద్ వెళ్తున్నాం, ప్రార్థన చేయమన్నారు. వారి నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. ఆ రీతిగా మరి హార్ట్ ప్రాబ్లమ్స్, మరి మధుమేహ వ్యాధితో, షుగర్, మరి రక్తపోటుతో, బ్లడ్ ప్రెషర్తో, బీపీతో ప్రెషర్తో బాధపడుతున్నటువంటి వారు, మరి అలాగే కిడ్నీ, లివర్, ఊపిరితిత్తుల సమస్యలు చాలామందిని పీడిస్తూ ఉన్నాయి. వారి నిమిత్తం మరి అనేక రకాలుగా చెవిలో సమస్య, నోట్లో, కళ్ళల్లో, గొంతులో సమస్యలు ఉన్నవారు ఉన్నారు. జీర్ణ వ్యవస్థలో సమస్యలు ఉన్నవారు ఉన్నారు. యూరినల్ బ్లాడర్లో సమస్యలు ఉన్నవారు ఉన్నారు. మరి అలాగే సంఘంలో సంతానం లేని వారు ఉన్నారు. వివాహముల కొరకు ఎదురు చూసే బిడ్డలు ఉన్నారు. ఈ విద్యా సంవత్సరంలో పిల్లలు మరలా కొనసాగుతూ ఆన్లైన్ క్లాసెస్ కొరకు సిద్ధపడుతున్నారు. కనుక పిల్లలకు మంచి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దేవుడిచ్చులాగున, తల్లిదండ్రులైన వారికి ప్రతి అవసరం తీర్చబడులాగున, మరి పిల్లల భవిష్యత్తు తిరిగి మరి కట్టబడులాగున ప్రార్థన చేయాలి. దేశ విదేశాల్లో ఇంకా COVID-19తో బాధపడుతున్న వారు ఉన్నారు. హాస్పిటల్స్లో ఉన్నవారు ఉన్నారు. పడకల మీద ఉన్నారు. ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతూ, లంగ్స్ పాడైపోతూ చాలామంది ఆందోళన చెందుతున్నారు. కనుక వారి నిమిత్తం ప్రార్థన చేయాలి. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలను ప్రార్థన చేయాలి. కనుక అనేక ప్రార్థన అంశాలు ఉన్నాయి. మీ వ్యక్తిగత జీవితాల్లో, మీ కుటుంబ జీవితాల్లో, మీ ప్రార్థన పరిస్థితుల్లో, ప్రార్థన సమయాల్లో వారి నిమిత్తం ప్రార్థించి దేవుని యొక్క మరి సహాయం కొరకు మొరపెట్టవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. అలనాడు ఎలీషాను చుట్టుముట్టినట్టుగానే మా చుట్టూ కూడా అపవాది సైన్య సమూహము చుట్టుముడుతుంది. లోకము మమ్మల్ని ముంచేయటానికి, అపాయంలో నెట్టేయటానికి, పాపములో నెట్టేయటానికి మా చుట్టూ పొంచి ఉంది. అపవాది శత్రువు అయితేనైనా నా ప్రభా, వాడు మింగాలని మమ్మల్ని వాడు గర్జిస్తూ ఉన్నాడు నైనా. అయితే మాలో ఉన్నవాడు శక్తిమంతుడు. ఎలాంటి శక్తిమంతుడు? లోకములో ఉన్నవానికంటే శక్తిమంతుడు. అనగా లోకములో శక్తిమంతుడు ఉంటే మాలో సర్వశక్తిమంతుడు ఉన్నాడు నాయన. మీకు వందనాలు. ఆయన శక్తిని మేము చూచి, ఆయన మా సృష్టికర్త అని, మా రక్షణకర్త అని, ఆయన మమ్మల్ని విడిపించి గెలిపించగలడు అని మేము తెలుసుకొని, నీ శక్తి సామర్థ్యములపై ఆధారపడి మేము విజయం చూచే కృప దయచేయమని వేడుకుంటున్నాం. వాక్యం వింటున్న నీ ప్రియ బిడ్డల యొక్క మనోనేత్రములు తెరవండి. వారు నిన్ను చూచుటకు సహాయం చేయండి. నీ శక్తిని గమనించి నీపై ఆధారపడి విడుదల పొందుటకు సహాయం చేయండి. మా దేవా, మరి ఇప్పటికే మేము అనేక అంశాల నిమిత్తం ఆలోచించాం. ఈ COVID-19తో బాధపడుతున్న వారిని మీరు విడిపించండి. దానివల్ల ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలను ఓదార్చండి. మా ప్రభా నైనా, ఇంకా ఇతర దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆర్థిక సమస్యల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి.
వ్యాపారాల్లో, కుటుంబాల్లో చిక్కుల్లో పడి ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నాం. విద్యా సంవత్సరంలో పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. వివాహములు కాని యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాల కొరకు ప్రయాసపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారంలో నీ సహాయం కోరుకున్న వారికి జ్ఞాపకం చేసుకోండి. ఆయన నా ప్రభ పలు విధములుగా శ్రమలు అనుభవిస్తూ నీ సహాయం కొరకు ప్రార్థించుతున్న ప్రతి బిడ్డను మీ పరిశుద్ధాత్మ సహాయం చేత మీరు ముట్టండి. వారి వారి సమస్యల్లో వారిని ఆదరించండి నాయనా. వారిని విడిపించి మహిమ పొందమని ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రభ, మరి కొంతమంది మాకు సహాయం కావాలి అని ప్రార్థన కోరుతున్నారు. కొంతమంది చెప్పకుండానే నలిగిపోతున్నారు. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో. చెప్పిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, చెప్పని వారిని జ్ఞాపకం చేసుకోండి. సందీప్ గారిని, భాస్కర్ గారిని, సుధేష్ గారిని, ఇంకా అనేక మంది సహోదరులు, బీపీ, షుగర్, లివర్, నా ప్రభ ఊపిరితిత్తులు నైనా, కంటి సమస్యలు, చెవి సమస్యలు, గొంతుల సమస్యలు, పలు విధములుగా సమస్యలు కలిగిన వారందరినీ జ్ఞాపకం చేసుకొని విడిపించాను. ప్రత్యేకంగా మునిగాల ప్రవీణ్ గారిని, ప్రమోద్ గారిని, బిడ్డనైనా సోదరి ప్రశాంతి గారిని, వారి యొక్క కుటుంబాలను, వారి జీవిత భాగస్వాములను, వారి పిల్లలను మీరు ఆదరించండి. ఈ మధ్య తల్లిని కోల్పోయారు నైనా. ఆ తల్లి యొక్క జ్ఞాపకాలు బిడ్డలను కృంగదీస్తూ ఉండవచ్చు. కృంగిపోయిన బిడ్డలందరికీ ఓదార్పు, నెమ్మది ఆయా మీరిచ్చి పరలోకపు నిరీక్షణ ద్వారా సమాధానం ఆ కుటుంబాలకు దయచేయమని మీకే ఘనత, మహిమ, ప్రభావం ఆపాదిస్తూ మా కనులు తెరువమని, లోకముల అపవాదిని జయించే శక్తిమంతులుగా చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. త్రియేక దేవుని దీవెన వాక్యమైన ప్రతి బిడకు తోడైనగాక. ఆమెన్. వందనాలండి అందరికీ.